కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. చిన్నప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు, ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు. చేతులెత్తి ప్రతి ఒక్కరు యవనస్తులు చండ పెట్టాలి. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, ఈ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృపయే కావాలను. నీ కృపయే కావాలి, అందరూ పాడాలి. నీ కృపయే చాలును, గ్లోరీ. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలెను యేసయ్యా. నీ కృపయే అందరూ కూడా చాలును, కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సమాజమనుటకు నాకది ఏమీ లేదు, నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సమాజమనుటకు నాకది ఏమీ లేదు, అర్హత లేని నన్ను హెచ్చించినది కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది కృప, నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృపయే కావాలను. నీ కృపయే కావలెను, అందరూ స్వరమెత్తి చేతులెత్తి కృపయే చాలు, యేసయ్యతో చెప్పండి. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే దగ్గరగా పాడదాం. లేనయ్యా, నీ నీ కృపయే కావలెను, అందరూ చెప్పాలి. నీ కృపయే చాలును, గ్లోరీ. నీ కృప లేకుంటేనే నేనేమి మరొకసారి నీ కృపయే కావాలను, కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలెను. గ్లోరీ. కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలెను. గ్లోరీ. నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. నేనును నా ఇల్లును నా ఇంటి వారందరూ మానక స్తుతించేదాము. నీ కనుపవాపు వలె
నన్ను కాచి నేను చెదరక మోసావు. స్తోత్రం. ఒక్క చరణమే పాడదాం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక నీ కను పాపవలే నీ కను పాపవలే నన్ను కాచి గ్లోరీ నిన్ను చెదరక మోసావు. స్తోత్రం. నీ కను పాపవలే నన్ను కాచి నేను చెదరక మోసావు. స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే అందరూ చేతుల పైకెత్తి. ఎందరో మరణించగా, ఎందరో హాస్పిటల్ పాలైపోగా, ఎంతో మంది మరణానికి దగ్గరగా ఉండగా ఆయన ప్రేమ ఆయన కృప ఎబినేజరుగా ఉండి కాపాడుతున్నాడు. పురుషులందరూ చేతుల పైకెత్తండి. పురుషులందరూ చేతుల పైకెత్తండి. స్త్రీలందరూ పైకెత్తండి. గ్లోరీ ఎబినేజరే నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగ కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో కాచితివే. స్తోత్రం. ఒక కీడైన తండ్రిగా కాచావు. స్తోత్రం. గ్లోరీ దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే అందరూ చెప్పండి చేతుల పైకెత్తి. చివరిగా ఎబినేజరే నడచితివే. గ్లోరీ ఎబినేజరే 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 నడచితివే. స్తోత్రం. గ్లోరీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో కాచితివే. స్తోత్రం. హల్లెలూయా. కౌగిలిలో కాచున్న దేవుడు నిన్ను మనందరి కుటుంబాలను ఆయన రెక్కల కింద భద్రపరిచాడు. ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో అవమానాలు,
నమ్మిన వారే మోసము చేసి, నమ్మిన వారే మనల్ని ఎందుకనో అవమానపరిచి, మనల్ని అనేక మందికి హేళనకు అప్పగించినప్పుడు కూడా ప్రభు మన విడిచిపెట్టలేదు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఏబు చుట్టూ తన కుటుంబం చుట్టూ, తన బిడ్డల చుట్టూ, తన ఆస్తి చుట్టూ కంచె వేసినట్లుగా ఈ మధ్యాహ్న వేళలో మన సంఘ బిడ్డల చుట్టూ, సకల పరిశుద్ధుల చుట్టూ, సకల దైవజనుల చుట్టూ కంచె వేయును గాక. దేవుని కార్యములు మన జీవితంలో నెరవేర్చబడును గాక. దేవుని అద్భుతాలు మన సంఘములో చూచుదుము గాక. ఆశ్చర్య కార్యములు మన కుటుంబంలో చూచుదుము గాక. మన బిడ్డలకు దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చును గాక. యవనస్తుల చుట్టూ పరిశుద్ధాత్మ అగ్ని కంచెగా ఉండును గాక. దేవుని పరిచర్య ఈ సంవత్సరములో విస్తరించును గాక. దేవుని సేవకు, సంఘానికి, దైవజనులకు, సంఘ బిడ్డలకు, సంఘములో ఉన్న ప్రతి యవనస్తుడికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లకుండా తుత్తినీలుగా చేయబడను గాక. దేవుడు మన పక్షమునగా కార్యము చేయను గాక. గట్టిగా చెప్పలు కొడదాం. మరణము నుండి జీవములోనికి దాటించి, మరణ దూత మన ఇంటికి దరి చేరకుండా దేవుని పరిశుద్ధాత్మగ్ని జ్వాలలు మన మందిరం చుట్టూ ఉండును గాక. మన కుటుంబాల చుట్టూ ఉండును గాక. మన బిడ్డల చుట్టూ ఉండును గాక. విదేశాల్లో ఉన్న బిడ్డల చుట్టూ ఉండును గాక. సకల పరిశుద్ధుల చుట్టూ ఉండును గాక. రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక. దుఃఖములన్న కుటుంబాలు ఆదరించబడును గాక. కన్నిటిని నాట్యంగా మార్చబడును గాక. దుఃఖ దినములు సమాప్తం చేయబడును గాక. మారు అనుభవాల మధురంగా మార్చబడును గాక. దేవుని హస్తము మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న వేళలో ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచావు ప్రభా. ఎందుకో ఆత్మావేశముతో గత కాలంలో నీ పరిచర్యలు ఎలాగ జరిగినాయో కొన్ని విషయాలు తెలియజేశాం. సాతాను ఒకసారి ప్రభువా సేవను ఆటంకపరచాలని, సేవ విస్తరించకూడదని ఎన్నో ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది. అలాంటి అడ్డులను యేసు నామములు ఈ సంవత్సరంలో తొలగిపోవును గాక. సేవ విస్తరించును గాక. సువార్త సరిహద్దులు విశాలపరచబడును గాక. ప్రభా, మా భారతదేశం అంతా రక్షించబడును గాక. భారతదేశం అంతా పౌరస్వరం వినబడును గాక. యేసయ్యా, నీ బిడ్డలు ఎంతో ఆసక్తితో వచ్చారు. మరి నీ కుమారుడు గాబ్రియేలు కొద్ది నిమిషాలు క్లుప్తమైన సందేశాన్ని అందిస్తుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు దయచేయండి. మా మాటల్లో, మా ఆలోచనలో, మా తలంపులు ఏదైనా నీకు ఆయాసమైన మార్గం ఉంటే తీసివేసి పరిశుద్ధపరచబడి నీ రాజ్యాన్ని హక్కుదారులుగా చేయండి. నాయన, నీ రాకడ చాలా సమీపంగా ఉంది. నీ రాకడెప్పుడో మా పోకడెప్పుడో తెలియదు కనుక సిద్ధపాటు కలిగిన పరిశుద్ధ జీవితము మాకు దయచేయండి. సార్వత్రిక సంగమగా, పరిశుద్ధ సంగమగా, ఎత్తబడే సంగమగా, మధ్యాకాశములో నీ స్వరం వినబలిగే సంగమగా చేసి బలపరచండి. మరి దుఃఖములను కుటుంబాలను ఆదరించండి, రోగులను స్వస్థపరచండి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆత్మతో, అభిషేకంతో నింపి బలపరిచి నీ వాక్యము చేత ప్రతి హృదయాలను తెప్పరిల్లం చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వాదంతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆదివారం ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. మనమందరం కలిపి ఒకసారి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. గతించిన వారమంతా మనల్ని దేవుడు ఆయన రెక్కల చాటున కాచి కాపాడినందుకు మరొకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే కీర్తనకారుడు 71వ కీర్తన 7వ చరణంలో ఇలాగూ అంటూ ఉంటాడు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అనేసి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. సో మనము వింత అనే పదాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే మనము చూస్తూ ఉంటాం. ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయండి? 7 వింతలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో 7 వింతల్లో ఒక వింత మన దేశంలో ఉన్నది ఏంటిది? ఆగ్రాలో ఉన్న తాజ్మహల్. సో దాన్ని మనం వింత అని ఎందుకు అంటామంటే, అది ఏంటంటే అసాధారణమైన కట్టడం. అంటే అంతకుముందు అటువంటి కట్టడము చూడలేదు, లేకపోతే అటువంటి కట్టడము నిర్మించలేదు. అంటే ఒక సమాధి మీద అంత అందమైన కట్టడం, దాన్ని అందుకనే మనం ఏమంటాం? వింత అనేసి అంటాం. సో దీన్ని మనం కొద్దిగా అన్వయించుకుంటూ ఉంటే మన జీవితంలోనికి, లేకపోతే మన యొక్క జీవన విధానాల్లో ఒకసారి దీన్ని అన్వయించుకుంటూ ఉంటే మనము ఎలా అంటామంటే, మనము రోజు మాట్లాడుకుంటూ ఉంటాం కదా మన స్నేహితులతోటి, లేకపోతే పక్కింటి వారితోటి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అటువంటి సమయంలో ఒక్కొక్కరు ఉంటూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చూసినా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. సో అటువంటి సమయంలో వాళ్ళు వచ్చి సైలెంట్గా కూర్చుని ఉండిపోయారనుకో, వాళ్ళు ఏమి మాట్లాడకుండా ఉండిపోయారనుకో, అప్పుడు మనం వాళ్ళని చూసేమంటాం, ఈరోజు చాలా వింతగా ఉండండి, ఈ యొక్క ఈవిడ మాట్లాడటం లేదు, లేకపోతే ఈయన మాట్లాడటం లేదు, చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా వింతగా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటాం. సో అలాగే మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఏమని అంటున్నాడంటే, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అనేసి కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు. సో అటువంటి వింత, అంటే అంతకు మించిన వింత ఒకటి నేను బైబిల్ గ్రంథంలోంచి దేవుడు నా హృదయంలో పెట్టిన వాక్యాన్ని నేను షేర్ చేసుకోవాలని నేను ఆశపడుచు ఉన్నాను. మనం బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి, మరలా నీవు ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. సరిపోద్దండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు అయిన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నాయన నీ యొక్క వాక్య భాగాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు మాకు దయచేయండి. నీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో చివరిలో మనం చూసినట్లయితే పిలాతు ఆశ్చర్యపడెను. ఏమని రాయబడి ఉంది? పిలాతు ఆశ్చర్యపడెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క పిలాతు ఎవరంటే ఒక అధికారి, ఒక గవర్నర్, రోమన్ గవర్నర్. ఈయన ఆశ్చర్యపడడంలో చాలా అర్థం ఉన్నది, చాలా భావం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క అధికారులకి ఆశ్చర్యపడడం అంతగా అనిపించదు, వీళ్ళకి అంత ఈజీగా అనిపించదు. కానీ ఇక్కడ ఈయన ఆశ్చర్యపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే పిలాతు ఆశ్చర్యపడెను. అందరూ ఒకసారి చెప్పండి, పిలాతు ఆశ్చర్యపడెను. సో మనం ఇక్కడ సందర్భాన్ని ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు గెత్సెమనే అనే ఒక తోటకు వెళ్ళారు, అక్కడ ప్రార్థించారు, అక్కడ నుంచి తిరిగి వస్తూ ఉన్నారు. సో అటువంటి సమయంలో మనం చూస్తూ ఉంటాం, యూదా, ఇస్కరియోతు యూదా ఆయనను అప్పగించి ఎవరికి? ప్రధాన యాజకులకి, బంట్రోతులకి అప్పగించాడు. వాళ్ళు తీసుకుని ఈ యొక్క యేసుక్రీస్తు వారిని కపయ అనే ఒక అధికారి దగ్గరికి తీసుకువెళ్ళారు. మరలా అక్కడ నుంచి ఎక్కడికి తీసుకువచ్చారంటే పిలాతు యొద్దకు తీసుకువచ్చారు. సో పిలాతు యొద్దకు తీసుకొచ్చిన తర్వాత పిలాతు ఈయన గురించి ఒక ఫైల్ రప్పించుకుని అసలు ఈయన ఎవరు, ఈయన చేసిన తప్పు ఏమిటి, ఈయన ఎందుకు నా దగ్గరికి తీసుకువచ్చారు, ఈయన ఏమి నేరం చేశాడు అనేసి ఆయన అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఈయన్ని నా యొద్ద నుంచి తీసుకుని వెళ్ళిపోండి. ఈ యొక్క మీకు ధర్మశాస్త్రం ఉన్నది కదా, ఆ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఆయనకి శిక్ష వేయండి, కానీ నేను ఏమేను తీసుకుని వెళ్ళిపోండి అని చెప్తే ఈ యొక్క యూదులు అధికారులు ఏమంటారంటే, మా యొక్క ధర్మశాస్త్రము ఎవరికి సిలువ
శిక్ష వేయడానికి మాకు అధికారం లేదు, ఆ యొక్క అధికారం నీకే ఉన్నది కాబట్టి నువ్వే ఏదో చేయాలి అనేసి ఈ యొక్క ఎవరినంటే పిలాతుని వేడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరేలే అనేసి యేసుక్రీస్తు వారిని ఆ యొక్క పిలాతు దగ్గరికి తీసుకుని రమ్మన్నాడు. తీసుకుని వచ్చిన తర్వాత పిలాతు యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏంటి అసలు నువ్వు ఎవరువు అని మాట్లాడుతూ ఉంటే, లేకపోతే నువ్వు యూదులకు రాజువా అని మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేను యూదులకు రాజునని నీకు చెప్పిన వాడు ఎవడు? లేకపోతే నువ్వు ఆ యొక్క మాటను నీ యొక్క మనస్సాక్షితో అంటే నీకు తెలిసి అడుగుతున్నావా, లేకపోతే యూదులు ఎవరైనా నీతో చెప్పించారా అనేసి అంటూ ఉంటే ఆయన ఏమంటాడంటే, నేను మీ జాతివాడునా, నేను యూదుడనా, నేను అన్యుడని, నేను ఒక అధికారిని, నీ గురించి నాకెలా తెలుస్తుంది? మీ యొక్క జనులు, మీ స్వజనులు వచ్చి నీ గురించి చెప్తే నాకు తెలిసింది అనేసి అంటే అప్పుడు మరలా అడుగుతాడు, నువ్వు యూదులకు రాజు అంటే అప్పుడు ఏమంటాడంటే, నీవన్నట్టే నేను యూదులకు రాజునే అనేసి యేసుక్రీస్తు వారు చెప్తారు. సో ఆ తర్వాత యేసుక్రీస్తు వారు మరలా నేను ఎందుకు వచ్చానంటే సత్యమును గురించి నేను పుట్టాను, సత్యాన్ని నేను ప్రకటించడానికి ఈ యొక్క లోకానికి వచ్చాను అని చెప్తా ఉంటాడు. సో ఆ తర్వాత ఈ యొక్క పిలాతు ఏం చేస్తాడంటే మరలా యేసుక్రీస్తుని అడుగుతూ ఉంటాడు, ఏంటి మరి ఇంత జనం వచ్చేసారు నిన్ను తీసుకుని, అసలు నువ్వేం చేసావు, ఏ పని చేసావు, నీ మీద ఇన్ని నేరాలు మోపుతూ ఉన్నారు, చాలా చాలా చెబుతూ ఉన్నారు, అవన్నీ నేను విని ఉన్నాను, కానీ నువ్వు దీనికి ఏ ఉత్తరం వస్తావు అనేసి ఈ యొక్క పిలాతు యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు ఇక్కడ ఆయన ఎలా మాట్లాడుతున్నాడో చూద్దాం. పిలాతు అంటాడు, ఆయనను చూచి మరలా నీవు ఉత్తరమేమియో చెప్పవా, నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను. యేసుక్రీస్తు వైపు చూసి, ఇదిగో ఇన్ని నేరాలు నీ మీద మోపుతున్నారు, నువ్వు ఏం ఉత్తరం ఇస్తావు, దీనికి ఏ జవాబు చెబుతావు, నీ యొక్క ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, దాన్ని నువ్వు చెప్పిన తర్వాత నేను తీర్పునిస్తాను అనేసి ఆ యొక్క పిలాతు అంటూ ఉంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ అయినను యేసు మరి ఏ ఉత్తరమును చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడెను. చెప్పండి, ఇక్కడ పిలాతు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏ మాటలు కూడా మాట్లాడడం లేదు. ఎందుకంటే పిలాతుకు తెలుసు యేసుక్రీస్తును మోపబడిన నేరములన్నీ ఏమి నిజమైనవయ్యా, అన్నీ అబద్ధమైనవి, అవి నేరాలు కాదు. అవన్నీ ఏం చేశారంటే ఈ యొక్క యూదులు కపటంగా మోపబడిన నేరాలు. యేసుక్రీస్తు వారు ఏమి చేయలేదు. సో అటువంటి నేరాలని మోపితే యేసుక్రీస్తు వారి నుంచి ఈయన సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు నుంచి ఈ యొక్క పిలాతు ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే ఈయన అనుకుంటూ ఉన్నాడు పిలాతు, యేసుక్రీస్తు వారు ఆ యొక్క సిలువ ఆ యొక్క స్థానంలో నుంచి, ఇదిగో నేను ఏ తప్పు చేయలేదు, ఈ యొక్క దీనిని నిరూపించండి అని ఈ యొక్క యేసుక్రీస్తు వారు చెబుతారని పిలాతు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ నిలబడి ఆ యొక్క సమాధానం కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే వెయిట్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి సమయంలో యేసుక్రీస్తు వారి నోట నుంచి మాట రావడం లేదు. అందుకు పిలాతు ఆశ్చర్యపోయాడు. అసలు ఈ యొక్క యేసుక్రీస్తు వారు ఎవరైనా మనం చూస్తే బైబిల్ మనకేం చెప్తుందంటే ఈయన బోధకుడు. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే కొండ మీదకి ఈ యొక్క ప్రజలు నడిపించి అక్కడ 3-4 దినాలు ఏకదాటిగా ఆయన నోరు మాట్లాడుతూనే ఉంది. ఈయన ఎన్ని బోధలు చేశాడో అంతులేదు, ఈయన ఎన్ని ప్రసంగాలు చేశాడో అంతులేదు, ఎంతమందిని విడివిడిగా మాట్లాడాడో అంతులేదు. అటువంటి నోరు ఎక్కడ మోగబోతూ ఉంది ఇక్కడ పిలాతు ముందు. ఆ యొక్క పిలాతు దీనిని చూసి ఏంటి ఈయన బోధకుడని చెప్పారు, ఈయనేమో నేరం చేయలేదు అని ఆయన చెప్పుకున్నాడు. ఆయన ఒకనొక సమయంలో ఏమంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించారు అని మాట్లాడు. ఆయన ఇన్ని నేరాలు ఈయన మీద మోపుతూ ఉంటే ఈయన మౌనంగా ఉంటాడేంటి? ఈయన పరిస్థితి ఏంటి అంటే ఈయన చేయకోకుండా నేరాలను చేశానని ఒప్పుకుంటున్నాడా? ఈయన యొక్క పరిస్థితి ఏమిటి అని ఒక అధికారికి ఆశ్చర్యం వేసేసింది. ఇది ఒక వింతగా ఈ యొక్క పిలాతు ఫీల్ అవుతూ ఉన్నాడు. ఈ యొక్క పిలాతు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. సో ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయమే ఇక్కడ అందుకనే యేసుక్రీస్తు వారు ఒక్క మాట మాట్లాడు కూడా
మాట్లాడటం లేదు. అక్కడితోటి ఈ యొక్క పిలాతు వదిలేయలేదు, మరలా బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి అంటూ ఉన్నాడు యూదులతో, ఈయన యందు ఏ పాపము నాకు కనిపించలేదే, ఈయన ఎందుకు సిలువ వేయమంటున్నారు, ఈయనకి ఎందుకు శిక్ష వేయమంటున్నారు, ఈయన యందు ఒక్క పాపం కూడా నాకు కనిపించలేదు, ఒక లోపం కూడా నాకు కనిపించలేదు, ఆయన మాట్లాడకపోయినా నాకు కనిపించలేదు. కానీ మీరెందుకు ఆయన్ని సిలువ వేయమంటున్నారు, మీరెందుకు ఆయన్ని ఒక ఎవరిలాగా చూస్తున్నారు, తప్పు చేస్తున్న వాటిలాగా ఎందుకు చూస్తూ ఉన్నారు అని ఆయన అడిగితే ఆయన యొక్క యూదులందరూ కలిపి మరల ఏమంటున్నారంటే ఆయనని సిలువ వేయింది అని కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తాం. అలాగే మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయం 31వ వచనంలో చూద్దాం మనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 31వ వచనం. పిలాతు మీరతని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చెప్పున అతనికి తీర్పు తీర్చుడనగా యూదులు ఎవనికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దాన్ని సూచించి చెప్పిన మాట నెరవేరెను. సరిపోద్దండి. అలాగే 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 7వ వచనం మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనం. అందుకు యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చెప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పారు. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి 10వ వచనం చూసినట్లయితే, గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీ వెరుగవా అని ఆయనతో నేను. ఇక్కడ పిలాతు యొక్క యేసుక్రీస్తుని అక్కడితోటి వదిలిపెట్టలేదు. ఈయన ఆ యొక్క సమాధానం చెప్పకపోవడంతో ఆశ్చర్యపోయి మరలా బయటకు వచ్చి యూదులతో మాట్లాడి మరలా లోపలికి వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెందుకు సమాధానం చెప్పట్లేదు, నువ్వు నాతో మాట్లాడవా, ఇందాక నిన్ను ఒక క్వశ్చన్ అడిగితే నువ్వు టకా టకా ఎన్నో సమాధానాలు చెప్పావు, నువ్వు యూదులకు రాజువా అంటే నువ్వెన్ని చెప్పావు, నేను రాజునే అని నువ్వు చెప్పలేదు. ఏమని చెప్పావు, సత్యాన్ని గురించి ప్రకటించడానికి లోకానికి వచ్చానన్నా, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను పుట్టానని చెప్పావు. నేను యూదులకు రాజునని నువ్వు అంటున్నావా, లేకపోతే నీ చేత ఈ యొక్క యూద ప్రజలు అనిపిస్తున్నారా అని అడిగావు. కానీ ఇప్పుడు నీ మీద ఇన్ని నేరాలు మోపారు, ఏంటి నీ జవాబు అంటే ఒక్క మాట కూడా మాట్లాడటం, నోరు విప్పడం లేదు. నువ్వు నాతో మాట్లాడవా, ఇందాక దాకా బాగానే మాట్లాడావు కదా, ఇప్పుడు మాట్లాడవా అని అడుగుతూ ఈయన ఏమంటున్నాడంటే, నాకు అధికారం కలదు, నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం ఉన్నది, నిన్ను సిలువ వేయడానికి నాకు అధికారం ఉంది, అటువంటి అధికారం కలిగిన నాతో నువ్వు ఎందుకు మాట్లాడవు అని ఇక్కడ యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న యేసుక్రీస్తు వారు అప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, పైనుంచి నీకు అధికారం వస్తేనే కానీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు. సో ఇక్కడ చూసినట్లయితే మనం గమనించవలసినది ఇక్కడ ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఆ యొక్క సమయంలో ఎలా ఉండిపోయారు, మౌనముగా ఉండిపోయారు. దీనికి కారణం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఆ యొక్క బాధను లేకపోతే ఆ యొక్క సిలువను అనుభవించడానికి ఆయన ఒప్పుకున్నారు. సో మనం అంతకుముందే మనం చూసినట్లయితే ఈయన ఎక్కడికి వెళ్ళారు, గెస్సెమనే ఒక వనంలోనికి వెళ్ళారు. వనంలోనికి వెళ్ళి అక్కడ ఒక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమనంటే, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించుడి అని తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకవేళ నీ చిత్తము కాకపోతే అలాగే జరిగించు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది చాలా భారంగా ఉన్నదని అక్కడ ఆ యొక్క ప్రార్థనలో యేసుక్రీస్తు వారు వేడుకుంటున్నారు. శిష్యులను కూడా మీరు కూడా ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు నిద్రపోవద్దు అని శిష్యులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. అటువంటి యొక్క శ్రమకాలాన్ని ఆయన ఎదుర్కోవాలని ఆశపడుతూ ఉన్నప్పుడు, శ్రమకాలము ముందు ఉంటున్నప్పుడు యొక్క యేసుక్రీస్తు వారు ఇక్కడికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు, తండ్రి అయిన దేవునితో మాట్లాడి ఇది నాకు తొలగించు నీ చిత్తమైతే అని మాట్లాడిన ఆయన ఇక్కడ ఈ అధికారం కలిగిన ఈ యొక్క అధిపతి దగ్గరికి, పొంతు పిలాతు దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన ఎలా ఉన్నాడు,
సైలెంట్గా ఉన్నాడు. ఆయన ఇంకో ఏమని అంటున్నాడు, నాకు అధికారం ఉన్నది, నువ్వు మాట్లాడితే నిన్నేం చేస్తాను, నేను విడుదల చేస్తాను. ఈ యొక్క పండగలో ఒక ఎవరిని ఖైదీని విడుదల చేయడానికి ఒక ఆచారం ఉన్నది. ఆ యొక్క ఆచారంలో ఒకవేళ నువ్వు నేరస్తుడు అని నువ్వు ఒప్పుకున్నా నేనేం చేస్తాను, నిన్ను విడుదల చేస్తాను. బరబ్బాను విడుదల చేశారు కదండి, అలాగే నిన్ను కూడా ఒక అధిపతిగా, ఒక అధికారం కలిగిన ఒక నాయకుడిగా నేను నిన్ను విడుదల చేస్తాను. నువ్వు మాట్లాడు, నువ్వు ఒక మాట మాట్లాడితే చాలు, నేను విడుదల చేస్తాను అనేసి అంటున్న ఆయన దగ్గర యేసుక్రీస్తు వారు ఎలా ఉండిపోయారు, మౌనిగా ఉండిపోయారు. ఆయన మాటలు ఎప్పుడు మాటలు రానట్టుగా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మన యొక్క జీవితాలలో ఈ యొక్క సందర్భాన్ని తీసుకున్నట్లయితే మనము ఏదో లేనిపోని నిందలు మన మీద మోపితే మనం ఎక్కడైనా సరే ఒక పెద్దల ముందు తీసుకుని వెళ్ళి అక్కడ నిలబెడితే ఆ యొక్క పరిస్థితుల్లో ఇదిగో నువ్వు ఇన్ని చేసావని చెబుతూ ఉన్నారు, ఏంటి నీ పరిస్థితి అని పెద్దలు అడిగితే మనం ఏం చెప్తాం, అక్కడ మనం ఏంటంటే ఇంకా వేరే వాళ్ళని ఎవరినే మాట్లాడనమో, మొత్తం ఇంకా ఇష్టం వచ్చినట్లు మనకి అంటే ఏమి చెప్పాలనుకుంటామో అన్నీ చెప్పేస్తాం. కానీ అక్కడ మనం మౌనంగా ఉంటామా? యేసుక్రీస్తు వారిని ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు వారు నువ్వు ఒక మాట మాట్లాడితే నేను విడుదల చేస్తానని పిలాతు చెబుతూ ఉన్నాడు ఇక్కడ. కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఆయనకు తెలుసు ఎవరి దగ్గర మాట్లాడాలో వాళ్ళ దగ్గరే మాట్లాడాడు. అక్కడ గెస్సమనే తోటకు వెళ్ళి అక్కడ ఇక తండ్రి అయిన దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు, ఒకవేళ నీ చిత్తం కాకపోతే అలాగే జరిగించు అని అక్కడ ఎవరో తండ్రి దగ్గర మాట్లాడారు. ఆయన యొక్క బాధను చెప్పుకున్నారు, ఆయన యొక్క కష్టాన్ని చెప్పుకున్నారు, ఆయన అనుభవించబోయే శిలువ శ్రమను అక్కడ చెప్పుకున్నారు. కానీ పిలాతు దగ్గర ఆయన చెప్పుకోలేదు. నేను ఏమి చేయలేదండి, నాకు వీటికి ఏ సంబంధం లేదు, నేను అసలు ఒక్క తప్పు కూడా చేయలేదు ఈ యొక్క భూమి మీద జీవించినంత కాలము అని ఆయన ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఎందుకంటే తెలుసు యేసుక్రీస్తు వారికి ఇక్కడ మాట్లాడినా ఉపయోగం ఉండదు. ఈ యొక్క ఒకవేళ యేసుక్రీస్తు వారు ఆ యొక్క నోరు విప్పి నేను ఏ తప్పు చేయలేదండి పిలాతు గారు నన్ను విడిపించండి అన్న ఆ యొక్క పిలాతుకి అధికారం లేదు. ఈయన్ని యొక్క శిలువ మరణాన్ని నుంచి కాపాడే అధికారం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అది ఏమైపోయింది, పాత నిబంధన గ్రంథంలోనే ప్రవచన రూపంలో అది ఆల్రెడీ జరగాలని రాయబడి ఉంది. సో యేసుక్రీస్తు వారు ఇక్కడ నోరిప్పినా అది ఆగే పని కాదు. అందుకనే యేసుక్రీస్తు వారు అక్కడ నోరు మూసుకుని అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనం కూడా అనేక కష్టాలు వస్తున్నప్పుడు, నష్టాలు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెడుతూ ఉంటాం. ఏంటంటే అక్కడికి వెళ్తే పని అయిపోద్దేమో, అక్కడికి వెళ్తే మన కష్టాలు తీరిపోతాయేమో, ఇక్కడికి వెళ్తే మన కష్టాలు తీరిపోతాయేమో అని మనం అనుకుంటూ ఉంటాం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏంటి, ఎవరు నీ యొక్క కష్టాలను తీర్చలేరు, నీ యొక్క బాధను తీర్చలేదు. కానీ నువ్వు ఎక్కడికి రావాలి, తండ్రి అయిన దేవుని యొద్దకు వస్తేనే నీ యొక్క బాధలు తొలగిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి. సో అది కాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఒక టాస్క్ని తీసుకున్నారు. ఇక్కడ ఆ యొక్క టాస్క్ ఏంటి, ఫుల్ఫిల్ అవ్వాలి, మధ్యలో ఎస్కేప్ అవ్వకూడదు. సో ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క భూలోకానికి ఎందుకు వచ్చారండి, ఎందుకు వచ్చారు, ఆయన సిలువలో మరణించడానికి వచ్చారు, సిలువలో శ్రమ పడడానికి వచ్చారు, సిలువ శ్రమలను అనుభవించడానికి ఈ యొక్క భూలోకంలోనికి ఆయన ముందే అక్కడ తండ్రి అయిన దేవుని చేత బోధ చేయబడి ఈ యొక్క భూలోకానికి వచ్చారు. అటువంటి ఆయన నేను మధ్యలో ఈ యొక్క బాధలు నాకు అవసరం లేదు, ఈ యొక్క కష్టాలు నాకు అవసరం లేదు, మధ్యలోంచి నేను ఎస్కేప్ అయిపోతాను, మధ్యలోంచి నేను పారిపోతాను అంటే కుదరదు. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా అదే మనకి ఈ రోజున తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజున నీకు కష్టాలు రావడానికి కారణం ఏంటంటే ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. లేకపోతే నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, ఈ యొక్క కష్టాలు నాకు ఎందుకు వచ్చినాయండి, ఈ యొక్క కష్టాల నుంచి నేను బయటపడిపోవాలి అర్జెంటుగా అని ఏదో ఒక మార్గం వెతుక్కుంటే నువ్వు ఈజీగా బయటపడిపోతావు. కానీ నీవు అనుకున్న ఉద్దేశము, దేవుడు అనుకున్న ఉద్దేశం నీ పట్ల నెరవేరదు. మనం పేతురుని ఒకసారి గమనించినట్లయితే అప్పుడు వరకు పేతురు ఎక్కడ ఉన్నాడండి, యేసుక్రీస్తు దగ్గరే ఉన్నాడు. ఈ యొక్క గెత్సెమనే తోటలోంచి బయటకు వస్తున్నప్పుడు ఈ యొక్క బంట్రౌతులు ప్రధాన యాజకులు వచ్చి యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు పేతురు ఏం చేశాడు, అక్కడ
ఒకరిని చెవి తెగ నరికాడు. ఇక్కడ ఎవరిని పట్టుకోవడానికి వచ్చారు? యేసుక్రీస్తుని, పేతురుని కాదు. అటువంటి ఆయన ఏంటంటే యేసుక్రీస్తు వారి మీద అంత ప్రేమ ఉన్న ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన ఎవరో నాకు తెలియదు. ఎంత మహా అయితే 3-4 గంటలు అవ్వుండవచ్చు టైము. ఆ యొక్క సమయంలో ఈయనలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. ఈ యొక్క శ్రమలు నాకు అవసరం లేదు, శ్రమల్లో నుంచి నేను బయటపడాలని ఒక ఎస్కేపింగ్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. వెంటనే ఆయన బయటపడిపోయాడు. వెంటనే బయటపడిపోయాడండి. ఒకవేళ ఆయన నేను యేసుక్రీస్తు వారితోనే తిరిగాను, నేను యేసుక్రీస్తు వారితోనే ఉన్నాను అంటే ఆయన ఏం చేస్తారు? ఆయన కూడా సిలువ అయిపోయినా ఏదో చిన్న శిక్ష అయినా వేస్తారు కదా. ఆ యొక్క శ్రమను అనుభవించడానికి పేతురు సిద్ధంగా లేడు. అందుకే ఎస్కేపింగ్ ప్లాన్ చేసి ఆయన ఎవరు అంటే నాకు తెలియదు అంటే నేను బయటపడిపోతానని చెప్పి ఆయన ఏం చేశాడు? బయటపడి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనము క్రైస్తవులంగా విశ్వాసంగా ఉన్న మనము మనకి శ్రమ వచ్చిందంటే ఆ యొక్క శ్రమను మనం ఏం చేయాలి? చివరి వరకు అనుభవించాలి. ఆ యొక్క శ్రమల్లోంచి నువ్వు బయటపడడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు బయటపడిపోతే దేవుడు నీ పట్ల పెట్టుకున్న ఉద్దేశం నెరవేరబడదు. అదే ఇక్కడ యేసుక్రీస్తు వారు పిలాతు దగ్గర తెలియజేస్తున్నారు. పిలాతు అందుకనే ఈయనను చూసి ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యపడిపోయాడు. సో ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే ఇప్పుడు మనకి బయట ఉంటారు కదా, మందిరం అన్న ఇష్టం లేని వారు కొంతమంది ఉంటారు కదా. వారు మందిరానికి వస్తున్నప్పుడు హేళన చేస్తూ ఉంటారు. సో అటువంటి వారు వచ్చి మందిరంలో ఫస్టే కూర్చున్నారనుకో, మనకి ఎలాగ అనిపిస్తుంది? వింతగా అనిపిస్తుంది. వీళ్ళేంట్రా బాబు, వీడేంట్రా బాబు, మొన్నటి వరకు హేళన చేశాడు, మందిరం అంటే అసలు పడేది కాదు, అలాంటి వాడు వచ్చి మందిరంలో కూర్చున్నాడేంటి అని మనకు అనిపిస్తుంది. సో ఆ విధంగా మన యొక్క జీవితాలు మారిపోవాలి. ఎలా మారిపోవాలంటే మన యొక్క జీవితాల గురించి చెప్పుకున్నవారు సో వాళ్ళు ఎలా చెప్పుకోవాలంటే ఈవిడేంట్రా బాబు ఒక వింతగా ఉన్నారు, ఈయనేంట్రా బాబు ఒక వింతగా ఉన్నారు అని మనల్ని గురించి ఎవరు చెప్పుకోవాలి? బయట వాళ్ళు చెప్పుకోవాలి. సమాజం చూసి మనల్ని ఎలా చెప్పుకోవాలంటే ఈయన ఒక వింతగా ఉన్నాడు, ఈయన ఒక వింతగా ఉన్నది అని మనల్ని గురించి చెప్పుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారిని గురించి ఇక్కడ పిలాతు ఏం చెప్తున్నాడు? వింత అని చెప్తున్నాడు, ఆశ్చర్యపోతూ ఉన్నాడు. సో కీర్తనకారుడు కూడా ఏమని చెప్తున్నాడంటే నేను అనేకులకు ఒక వింతగా ఉన్నానని చెప్తున్నాడు. మనము ఒక వింతగా ఉండాలి అని మనకి దేవుడు మనల్ని అనుకుంటూ ఉన్నప్పుడు మనం ఒక వింతగా ఉండాలంటే మనము ఎప్పుడు ఉన్నట్టు ఉంటే ఒక వింతగా అనిపించం. సరే, నేను మొదట్లో చెప్పాను కదా, బాగా మాట్లాడేవారు మాట్లాడకపోవడం ఒక వింత. అంతేగాని వాళ్ళు రోజు మాట్లాడుతుంటే వింత అని ఎవరైనా చెప్పుకుంటారండి? ఈ రోజున మనము రోజు దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు, శ్రమలు వస్తూ ఉన్నప్పుడు, కష్టాల్లో పడి ఉన్నప్పుడు మనము ఏం చేయాలి? శ్రమల యందు అతిశయపడాలి. అదే అపోస్తులైన పౌలు చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. దేని యందు అతిశయపడాలంట? శ్రమల యందు. నువ్వు శ్రమల యందు అతిశయపడితే, శ్రమల యందు ఆనందిస్తే, శ్రమల యందు నువ్వు సంతోషంగా ఉంటే అప్పుడు నిన్ను చూసి జనాలు ఏమనుకుంటారు? ఈవిడ ఒక వింత. ఎందుకంటే శ్రమలు వస్తే ఎవరైనా ఏమైపోతారో? దిగజారిపోతారు. శ్రమలు వస్తే ఎవరైనా పాతాళానికి తొక్కబడతారు, కృంగిపోతారు. కానీ ఈవిడ ఏంటి? అతిశయపడిపోతుంది, ఆనందిస్తుంది, సంతోషిస్తుంది. ఇది ఒక వింతగా లేదే అని ఎవరు అనుకుంటారు? సమాజం చూసి నిన్ను అనుకుంటుంది. సమాజం చూసి నిన్ను అలా అనుకుంటే అప్పుడే ఒక వింతలాగా నువ్వు కనిపిస్తావు. అలా కాకుండా ఇంకా ఏమని చెప్తున్నాడంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సిగ్గుపరుస్తుందండి? యేసేపును సిగ్గుపరిచిందా? అబ్రహామును సిగ్గుపరిచిందా? లేకపోతే దానియేలును సిగ్గుపరిచిందా? ఎవరైనా సిగ్గుపరిచింది ఈ యొక్క నిరీక్షణ, ఈ యొక్క విశ్వాసము. సో ఇక్కడ చూసినట్లయితే ఏమని అంటే శ్రమల యందు అతిశయపడుదుము.
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ యొక్క నేరారోపణ చేయబడుతున్నప్పుడు అక్కడ ఏమి మాట్లాడకుండా నిలబడి ఈ యొక్క పొంతు పిలాతుకు ఒక వింతలాగా అనిపించారు. ఈ యొక్క శ్రమలను ఏం చేశారంటే అనుభవించడానికి ఆయన అంగీకరించాడు. ఈ యొక్క శ్రమల యందు అతిశయపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ నిరీక్షణ ఆయనను సిగ్గుపరచలేదు. మనం చూస్తాం, చనిపోయిన తర్వాత మరలా 3వ దినాన్న ఆయన ఏం చేశాడు? ఆయన ఎలా లేచాడు? మృత్యుంజయుడిగా విజయాన్ని, లేకపోతే ఈ యొక్క మృత్యువులోంచి మృత్యువును జయించిన యోధుడిగా లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మనం ఉండాలంటే ఈ యొక్క నిరీక్షణ కలిగి ఉండాలి. శ్రమల యందు అతిశయపడే వరంగా మనం ఉండాలి. శ్రమల యందు మనం అతిశయపడితే ఇయ్యాల కాకపోయినా రేపైనా మనకేమొస్తుంది? బహుమానం వస్తుంది. ఆ యొక్క అతిశయము లేకపోతే ఆ యొక్క శ్రమలు, ఆ యొక్క నిరీక్షణ మనల్ని ఏం చేయవు? సిగ్గుపరచదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలని ఈ యొక్క వాక్యం ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. సో అలాగే మనం చూసినట్లయితే హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఆ యొక్క యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుందును. అంటే తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడంట? విధేయతను నేర్చుకున్నాడు. ఎవరికి విధేయత? తండ్రికి విధేయత చూపించాడు. ఆ యొక్క శ్రమలను పొందాలి అని కుమారునికి తండ్రి ఆజ్ఞాపిస్తే ఆ యొక్క ఆజ్ఞకు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు విధేయత చూపించారు. ఒకవేళ నీ యొక్క జీవితంలో ఒక చిన్న సమస్య లేకపోతే ఒక పెద్ద సమస్య దేవుడు పెట్టాడు అంటే నువ్వేం చేయాలి? దాన్ని అనుభవించాలి. దాన్ని అనుభవించుకోకుండా దానికి పక్కగా జరుగుతున్నావు అంటే, లేకపోతే దానిలోంచి పారిపోతున్నావు అంటే నువ్వు ఎవరు? పేతురువి. పేతురు మనం చూస్తూ ఉంటాం. సో మరలా తిరిగి రాకముందు, యేసుక్రీస్తు వారు చనిపోకముందు ఈయన పేతురు ఎలా ఉన్నాడు? ఈ యొక్క శ్రమలను అనుభవించడానికి ఇష్టపడలేడు, పారిపోయాడు. సో ఆ విధంగా మనం ఉండకూడదు. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఏం చేయాలి? దాన్ని అనుభవించడానికి, అందులో అతిశయించడానికి మనం ఏం చేయాలి? ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అలాగే మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అంటే మనము దేవుని ప్రేమిస్తే ఆ యొక్క దేవుడు పెట్టిన ఆ యొక్క పరీక్షలకు మనం తట్టుకొని నిలబడితే మనకి ఏంటంట? ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకే. ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుందండి మేలు? ఆయన పెట్టిన ఆ యొక్క టాస్క్లన్నీ మనం భరిస్తూ అందులో నిలబడగలిగితే అప్పుడు మనకేం కలుగుతుంది? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయంట. సమస్తం ఎలా జరుగుతున్నాయి? సమకూడుతూ ఉన్నాయి. మనకి శ్రమలు ఎందుకు అని మనం అనుకుంటాం. శ్రమలు లేకుండా మనం విజయాన్ని రుచి చూడలేం. యొక్క యేసుక్రీస్తు వారు సిలువలో మరణించడం ద్వారా ఆయన మృత్యువును జయించారు. ఒకవేళ సిలువలో మరణించకపోతే మృత్యువును జయించేవారా? అంటే శ్రమలు లేకుండా నీకు మేలు లేదు, శ్రమలు లేకుండా నీకు ఆశీర్వాదం లేదు. నీకు ఆశీర్వాదానికి వారసులు కావాలంటే నువ్వు శ్రమ పడాలి. శ్రమలో నుంచి బయటకు వెళ్ళిపోకూడదు. నువ్వు శ్రమల యందు అతిశయపడాలి. యేసుక్రీస్తు వారు మనం చూసినట్లయితే ఏం చేశారు? మనం 53వ అధ్యాయం ఎస్ఏ గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే ఆయన అక్కడ ఏమని మాట్లాడుతున్నారు? ఆయన నోరు కూడా మెదపనటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఆ యొక్క శ్రమలను అనుభవించారు, ఆ యొక్క బాధలను అనుభవించారు. ఈ యొక్క శ్రమ దినాల్లో మనము ఆయనను శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ఎలా ఉండాలంటే ఆయన యేసుక్రీస్తు వారు సిలువలో ఇంత శ్రమ పడ్డారు కదండి అని వాటిని చూసి ఏడవడం కాదు, వాటిని చూసి బాధపడడం కాదు. మన యొక్క జీవితంలో వచ్చిన శ్రమలను మనం జయించాలి. మన యొక్క జీవితంలో వచ్చిన శ్రమలను మనము ఏం చేయాలి? అందులో నిలబడాలి, నిలకడగా ఉండాలి, అతిశయించాలి అన్నది మనం నేర్చుకోవాలి.
మనము ఈ యొక్క శ్రమ దినాల్లో మనము ఉన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను ధ్యానించే రోజులుగా మనము ఈ యొక్క రోజులను చూస్తూ ఉన్నాం. అటువంటి సందర్భంలో మనం ఎలా ఉండాలి? ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ఏదో యేసుక్రీస్తు వారు సిలువ మోసారు కదండి, నేను కూడా మోస్తాను, నేను కూడా యేసుక్రీస్తు లాగానే కొరడా దెబ్బలు కొట్టించుకుంటాను, అది కాదు ఇక్కడ కావాల్సింది. నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీ యొక్క కుటుంబానికి శ్రమలు వచ్చినప్పుడు ఆ యొక్క శ్రమల్లో నువ్వేం చేయాలి? నిలబడాలి. ఆ యొక్క శ్రమల్లో నువ్వే అతిశయపడాలి. అది నువ్వు చేయవలసిన పని. ఇక్కడ ఏమని చెబుతున్నాడు? నేను అనేకులకు ఒక వింతగా ఉన్నానని ఎవరు చెప్తున్నాడంటే కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ఈయన ఒక వింతగా ఎందుకు అయ్యాడంటే ఆ యొక్క శ్రమలలో నిలబడ్డాడు, ఆ యొక్క బాధలలో నిలబడ్డాడు. అంతేగాని ఆ యొక్క శ్రమలకు పారిపోతే నిన్ను ఎవరో ఒక వింత అన్నారు, ఎవరు నిన్ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేయరు. ఇక్కడ యేసుక్రీస్తు వారిని పిలాతు ఆ యొక్క సందర్భంలో చూసి ఆయన ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అధికారి, నాకు అధికారం ఉన్నది, నేను నిన్ను విడుదల చేస్తాను, నువ్వు మాట్లాడరా బాబు అంటే యేసుక్రీస్తు వారు మౌని అయి ఉండిపోయారు. సో మనం ఈ రోజున మనము శ్రమలు వస్తున్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం? ఆ యొక్క శ్రమలను తట్టుకునే కెపాసిటీ దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము బైబిల్ గ్రంథంలో చూస్తే మనము అనుభవించినంత శ్రమలే కానీ అంతకు మించి ఎక్కువ మనకు ఉండవని వాక్యం సెలవిస్తూ ఉంది. అటువంటి శ్రమలను మనం పడడానికి మనం ఏం చేయాలి? ఇష్టపడాలి. ఇష్టపడి ఆ యొక్క శ్రమలలో మనం ఏం చేయాలి? నిలబడాలి. ఒక వింతగా మనకి ఒక సమాజానికి అనిపించాలంటే మనం ఎలా నిలబడాలి? శ్రమలలో ఆనందంగా అతిశయంగా మనం నిలబడాలి. మనము అపోస్తులైన పౌలుని జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా కానీ సువార్త ఎక్కడా ఆపలేదు. ఆయన సువార్త జీవితాన్ని లేకపోతే సువార్త ప్రయాణాన్ని ఒక్క చోట కూడా ఆపినట్లుగా మనకు లేము. లాస్ట్కి చివరికి ఆయన తీసుకువెళ్ళి జైల్లో పెడితే కూడా అక్కడ నుంచి కూడా ఏం చేశాడు? ఉత్తరాలు రాశాడు, సంఘాలకి బలపరిచాడు. సంఘాలకి ఉత్తరాలు రాసి అందులో వాళ్ళని ఎలా బలపరచాలో, ఏ మాటలు చెప్పాలో అలా చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కృంగిపోలేదు. నన్ను జైల్లో పెట్టారే, నేను ఏ తప్పు చేయలేదు, నేను అందరికీ మంచి చేశాను, కానీ నన్ను జైల్లో పెట్టడం ఏంటి అని ఆయన బాధపడలేదు. ఈ రోజున చాలామంది లేకపోతే ఈ యొక్క సమాజము నీ మీద లేనిపోని నిందలు వేస్తున్నారేమో, లేకపోతే నువ్వు చేయలేని తప్పులన్నీ నీ మీద మోపుతున్నారేమో. నువ్వు వాటిని చూసి భయపడకు. చాలామంది ఇదిగోండి నా మీద ఈ నింద వేశారండి, ఆ నింద వేశారండి, నేను ఏం చేయలేదండి అనేసి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. మనం అలా పరిగెట్టవలసిన అవసరం లేదు. తగిన సమయం వస్తే దేవుడే ఏం చేస్తాడో దాన్ని నిరూపిస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? దాన్ని అనుభవించాలి. అంతేగాని మనం ఆవేశంలో ఏదో ఒకటి చేయడం కాదు. మనం ఏం చేయాలంటే ఓర్పుతో, సహనంతో ఏం చేయాలి? ఆ యొక్క శ్రమలను వేర్కోవాలి. సో అందుకనే ఇక్కడ ఏమని చెప్తున్నాడు పౌలు? శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి. ఇక్కడ ఏంటంట? శ్రమ ఓర్పును కలుగజేస్తుందంట. మనకి శ్రమ ఓర్పును కలుగజేస్తుందా? యేసుక్రీస్తు వారికి ఏం చేసింది? శ్రమ ఓర్పును కలుగజేసింది. కాబట్టి పిలాతు ముందు ఎలా ఉన్నాడు? మౌనిగా ఉన్నాడు. ఆయన ఏ తప్పు చేయకపోయినా సరే అన్ని నేరాలు మోపితే ఈయన ఏమంటున్నాడు? మాట్లాడటం లేదు. మాట్లాడకపోతే ఆయన ఒప్పుకున్నట్టే కదా. మనం ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకి మనం ఏం చేస్తూ ఉంటాం? పెద్ద పెద్ద గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. నేను అనలేదు అనే ఒక మాటను ఎవరైనా క్రియేట్ చేస్తే దానికి సర్లే నేను అనలేదని ఒకసారి చెప్పి మనం ఊరుకోం. మనం ఏం చేస్తాం? ఇంకా పదే దాన్ని రెట్టిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు అలా చేయలేదు. సో అందుకే శ్రమ ఆయనకి ఏమి నేర్పించింది? ఓర్పుని నేర్పించింది. ఓర్పు పరీక్షను, అంటే ఓర్పుతో మనం ఉంటే అది ఏంటిది? పరీక్ష. అది ఒక టెస్టింగ్ పీరియడ్. ఈ యొక్క టెస్టింగ్లో నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు, నీ యొక్క జీవితం ఎలా ఉంటుంది, నీ యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంటుంది అన్నది ఈ యొక్క పరీక్షలో తెలియజేస్తూ ఉంది. పరీక్ష ఏం చేస్తుంది? నిరీక్షణ. మనకి ఒక నిరీక్షణ ఉందా లేదండి? చెప్పాలి. ఉందా నిరీక్షణ ఉన్నది అన్న వాళ్ళు చేతులు పేకెత్తండి. మీరు ఇక్కడ లేరేమో. సో మనకి ఒక నిరీక్షణ ఉన్నది కాబట్టి ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చావు. లేకపోతే ఎక్కడ ఉండాలి? తీర్థంలో తిరగాలి. నువ్వు
ఎక్కడికి వచ్చావు? మందిరానికి వచ్చావంటే నీకేంటి? ఒక నిరీక్షణ ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది నీ పట్ల దేవునికి. అందుకని నీకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ యొక్క నిరీక్షణ ఏంటంటే ఒక రోజున నేను దేవునితో ఉంటాను, దేవుని దగ్గర ఉంటాను. అది మన నిరీక్షణ. ఆ నిరీక్షణ మనల్ని ఏం చేయదు? సిగ్గుపరుస్తుందండి. ఆ యొక్క నిరీక్షణ కోసమే మనం జీవించాలి. ఈ యొక్క శ్రమలను మనం లెక్క చేయకూడదు. ఈ యొక్క శ్రమలలో ఎందుకు అతిశయించాలి, ఎందుకు ఆనందించాలంటే మనకి ఒక నిరీక్షణ ఉన్నది కాబట్టి ఆ యొక్క నిరీక్షణతో మనము ఏం చేయాలంటే దేవుని వైపు చూసు మనము దేవుని వైపే నడవాలి. సో శ్రమలు వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరకు వెళ్ళడం కాదు, కానీ మనం తండ్రి అయిన దేవుని యొద్దకు మనం మాట్లాడాలి. యేసుక్రీస్తు వారు శ్రమ వచ్చినప్పుడు ఈ యొక్క తండ్రి అయిన దేవునితో మాట్లాడాడు, కానీ పిలాతు దగ్గర మాట్లాడలేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలనేసి చెబుతూ ఉన్నాను. సో ఆ విధంగా మనం ఎలా ఉండాలంటే అనేకులకు ఒక వింతగా ఉండాలి. ఏదో వస్తున్నాం పోతున్నాం, ఆదివారము లేకపోతే మంగళవారము లేకపోతే శనివారం ప్రార్థన కూడికలకు, ఉపవాస కూడికలకు, లేకపోతే మీటింగ్స్కి వీటికి వెళ్తున్నాం వస్తున్నాం అంటే అది కాదు. నువ్వు ఎలా ఉండాలంట? ఒక వింతగా ఉండాలి. ఈ రోజు నుంచి నేర్చుకుందామా? ఈ యొక్క వారం నుంచి మనం నేర్చుకుందామా? ఏదో విషయంలో మనం ఎలా ఉండాలి? ఒక వింత. ఒక వింత అంటే ఏదో కొత్త చీర లేకపోతే ఎక్కడ లేని చీర కట్టుకోవడం కాదు, లేకపోతే లేని మేకప్ వేసుకోవడం కాదు. ఎలా అంటే నీ ప్రవర్తనలో కనిపించాలి, నీ జీవితంలో కనిపించాలి, నీ యొక్క కుటుంబ జీవితాలలో కనిపించాలి. ఆ యొక్క జీవితాలలో కనిపిస్తే అది ఒక వింతగా మారుతూ ఉంది. యేసుక్రీస్తు వారిని చూసి పిలాతు ఏమంటున్నాడంటే ఈయన ఒక వింతగా నాకు ఉన్నాడు, నాకు అధికారం ఉంది, నేను విడుదల చేస్తానంటే ఈయన మాట్లాడడం లేదు. అది నాకు ఒక వింత. నేను జీవితంలో ఎన్నో కేసులు చూశాను, ఎన్నో శిక్షలు విధించాను, కానీ ఇటువంటి శిక్షను నేను ఎక్కడా చూడలేదని చెప్పి ఆయన చివరి వరకు అంటే యేసుక్రీస్తు వారిని ఈ యొక్క శిక్షకు అప్పగించిన తర్వాత కూడా యూదుల్ని ఆయన బతిమిలాడాడు. ఆయన యందు నాకు ఏ దోషము కనిపించట్లేదు, ఆయన నిర్దోషి అని ఆయన ఏం చేశాడంటే తప్పించడానికే ప్రయత్నించినట్లుగా మనం చూస్తున్నాం. మన ఇండియన్ పీనల్ కోడ్లో మనం చూసినట్లయితే మనకి చట్టాలు ఉంటాయి కదా. ఈ యొక్క చట్టాల్లో, క్రిమినల్ చట్టాల్లో చూసినట్లయితే అక్కడ ఒక రూల్ని ఫాలో అవుతారు. ఆ యొక్క రూల్ని బేస్ చేసుకునే ఈ యొక్క చట్టాలు వస్తూ ఉంటాయి. ఈ యొక్క రూల్ ఏంటంటే 100 మంది నిర్దోషులకు శిక్ష పడకూడదంట. అంటే 100 మంది నిర్దోషులకు 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదంట. అందుకనే ఈ రోజున నువ్వు లేకపోతే ఎవరైనా సరే ఒక హత్య చేసినా, ఎవరిని చంపేసినా వెంటనే శిక్ష వేస్తారండి, నానిస్తూ ఉంటారు. 2-3 సంవత్సరాలు, లాస్ట్కి వాళ్ళకి ఉరి శిక్ష ఆడుతుందో లేదో కూడా తెలీదు. ఒకవేళ 3-4 సంవత్సరాల తర్వాత వాడు బయటకు వచ్చి తిరగవచ్చు. ఎందుకంటే మన యొక్క చట్టాలు ఎలా ఉన్నాయంటే ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడడానికి వీలు లేదు. అందుకే అంత ఈజీగా లూప్ హోల్స్లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏ నేరం చేయలేదు. అందుకే పిలాతు చివరి వరకు ప్రయత్నించాడు, ఈయన ఎలాగోలాగా బయటికి తీసుకొచ్చేద్దాం, ఈ యొక్క బరబ్బాను కాదు, నేను ఎవరిని విడుదల చేస్తాను? యూదుల రాజుగా యేసుక్రీస్తు వారిని రిలీజ్ చేస్తాను అంటే ఈ యొక్క యూదులు ఎవరు ఒప్పుకోలేదు. ఒకవేళ యేసుక్రీస్తు వారు మాట్లాడి నేను నిర్దోషియే, నేను ఏ తప్పు చేయలేదన్నా కూడా పిలాతు ఆయన విడుదల చేద్దామన్నా అది అయ్యే పని కాదు. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మన యొక్క శ్రమలు, మన యొక్క బాధలు ఎవరితో చెప్పుకోవాలో వాళ్ళతోనే చెప్పుకోవాలి. ఇక్కడ ఎవరితో పని అవుతుంది అంటే వాళ్ళతోనే చెప్పుకోవాలి. అందరితో చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? హేళన చేస్తారు, మనల్ని అపహేళన చేస్తూ ఉంటారు. అలా కాదు, మనం ఎవరితో చెప్పుకోవాలో వాళ్ళతోనే చెప్పుకోవాలి. సో అలా కాకుండా మనం ఎలా ఉండాలంటే ఈ యొక్క శ్రమలను అనుభవించాలి. ఎలా అంటే అతిశయంతో, సంతోషంతో మనము స్వీకరించాలని చెబుతూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. చివరిగా మనకి ఏంటంటే మనము అనేకులకు ఒక వింతగా ఉండాలి. మన యొక్క జీవితాన్ని ఒక వింతగా ఇతరులకు చూపించాలి, సమాజానికి చూపించాలి. చాలామంది ఈ యొక్క మందిరానికి, యేసుక్రీస్తు గారికి ఎలా అట్రాక్ట్ అవుతారంటే, ఆకర్షితులు అవుతారంటే మన యొక్క జీవితాన్ని చూసి వాళ్ళు యొక్క
దేవుని సన్నిధికి ఆకర్షితులు అవ్వే విధంగా మనకి జీవితాలు ఉండాలని చెప్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మీ యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్దాం అందరం. ఎంతమందికి దేవుని మాటలు అర్థమైనవి? నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనమందరము ఒక వింతగా ఉండాలి. నేను చాలా విషయాలు ఎప్పుడు చెప్పను ఎవరికి, కానీ ఏంటంటే సమయం వచ్చింది కాబట్టి చెప్పాం. పిలాతు దగ్గర యేసు ప్రభువు వారు కూడా దేవునికి మొరపెట్టారు తప్ప ప్రజలు ఎవరికి తన బాధలు చెప్పలేదు. మన బాధ మన పరమ తండ్రికి ఎప్పుడైతే మొదలు పెడతామో దేవుడు అంటున్నాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలిపడే దేవుడు. మనుషులు జాలిపడరండి, మనుషులు కనికరపడరు, కానీ కనికర సంపన్నుడు నా యేసయ్య. గట్టిగా స్తోత్రం చెప్పండి. పొందిన మేలుకు ప్రతిగా కీడు చేస్తారు. అందుకే హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంది, ప్రసంగించట్లేదు కానీ ముగిస్తాను. ప్రభువా ఈ గాయములు ఎవరు చేశారనంట అడిగితే, నేను ప్రేమించిన వారే నాకు ఈ గాయములు చేశారు. ఎవరు చేశారట? యేసు ప్రభు వారు ఎవరి కొరకైతే ప్రాణం పెట్టినంతగా ప్రేమించారో, యేసు ప్రభు వారు ఎవరి కొరకైతే దిగి వచ్చారో, నేను యూదులకు రాజునని చెప్పారో, తన స్వకీయుల దగ్గరకు వచ్చారో వారే గాయాలు చేశారు. ఈ రోజున నిన్ను గాయాలు చేసేవారు ఉన్నారేమో, కానీ నా దేవుడు నీ గాయాలు కట్టే దేవుడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి. చిన్న పల్లవి పాడదాం. వదకొర్రె పిల్ల యేసు రక్తము పాపమెల్లా పరిహారించి శాపం బాపును. వదకొర్రె పిల్ల యేసు రక్తము పాపమెల్లా పరిహారించి శాపం బాపును. ఓ పాపిరా, ఓ పాపిరా, యేసునొద్దకు ఈ క్షణమే శాపం బాపును. తన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము ప్రభు త్రోసివేయడు. ఓ పాపిరా, యేసునొద్దకు ఈ క్షణమే శాపం బాపును. తన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము ప్రభు త్రోసివేయడు. వదకొర్రె పిల్ల యేసు రక్తము పాపమెల్లా పరిహారించి శాపం బాపును. వదకొర్రె పిల్ల యేసు రక్తము. ఫస్ట్ చరణం మాత్రమే పడతాం. చప్పలు కొడుతూ సిలువలో చూడు ఆ ప్రేమమూర్తి యేసు దేహమును, తనవంతయు రక్తదారుల నీకై బలి ఆయను. ఏ రీతిగా నీవు త్రోసివేతువు నీపై చూపిన ప్రభుని ప్రేమను. సిలువలో చూడు ఆ ప్రేమమూర్తి యేసు దేహమును, తనువంతయును రక్తధారలు నీకై బలి ఆయను. సిలువలు చూడు ఆ ప్రేమమూర్తి యేసు దేహమును, తనువంతయును రక్తధారలు నీకై బలి ఆయను. త్రోసివేతు నీపై చూపిన ప్రభుని ప్రేమను. ఏ రీతిగా నీవు త్రోసివేతు నీపై చూపిన ప్రభు
ప్రభుని ప్రేమను ఇప్పుడే నీవు పరిగెత్తి రమ్ము, జాగు చేయక త్వరపడి గొర్రె పిల్ల యేసు రక్తము పాపమెల్ల పరిహారించి శాపం పాపును. గొర్రె పిల్ల యేసు రక్తము పాపమెల్ల పరిహారించి శాపం పాపును. ఓ పాపిరా, ఓ పాపిరా, యేసు రక్తము ఈ క్షణమే శాపం పాపును. తన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము ప్రభు త్రోసివేయడు. ఓ పాపిరా, యేసు యొద్దకు ఈ క్షణమే శాపం పాపును. తన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము ప్రభు త్రోసివేయడు. హల్లెలూయా. మనల్ని మాత్రమును ప్రభు త్రోసివేయుడు. ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చినా ఆ యేసయ్యతో పరమ తండ్రితో చెప్పినప్పుడు దేవుడు మన పరిస్థితులన్నీ మార్చివేస్తాడు. దేవుడు చక్కటి వర్తమానం అందించారు. మరి గాబ్రియల్ని ప్రభు దీవించునుగాక. అలాగే ప్రార్థన అవసరతల కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే చంద్రమణి గారు బలహీనతో ఉన్నారు, ప్రభు వారిని ముట్టునుగాక. వారి అల్లుడి గారు నిన్న సుహాస్ గారు మరి విదేశం వెళ్ళారు, దేవుడు మంచి ప్రయాణం ఇచ్చునుగాక. మరి అలాగే బలహీన స్థితిలో ఉన్న నళిని గారిని కూడా ప్రభు స్వస్థపరచునుగాక. రావి రమేష్ గారు కూడా కువైట్ దేశం క్షేమంగా చేర్చారు ప్రభు. అలాగే నల్లి బాబ్జీ గారు కూడా గత వారం రోజులుగా ఎంత బలహీన స్థితిలో ఉంటున్నారట, ప్రభు వారిని కూడా ముట్టునుగాక. అలాగే నాగేశ్వరరావు గారు దేవుడు పరిపూర్ణమైన స్వస్థత ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. అలాగే మన ఎడ్ల మోహన్ గారు చెల్లెలు గారు మరి మనందరికీ తెలుసు సువర్ణ జ్యోతి, వారి భర్తను ప్రభు జ్ఞాపకం చేసుకొని దేవుడు వారి కుమార్తెలను కుమారునిచ్చారు. వర్ష మొన్న ఈ నోస్ ఆపరేషన్ చేశారు. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి మన మధ్యలోనికి తోడుకొచ్చినందుకు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం అందరం. హల్లెలూయా. అలాగే రత్నకుమారి గారు మరిది గారు కూడా వారిని పెద్దిరాజు గారిని కూడా ప్రభు ముట్టి బాగు చేయనుగాక. అలాగే గుండు బొగ్గుల వరలక్ష్యం కొరకు ప్రార్థన చేయండి. అలాగే బొంగ అశోక్ గారి భార్య శిరీషకు దేవుడు మంచి పని ఇవ్వాలని పట్టుదలగా ప్రార్థన చేయండి. చాలామంది ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలని కువైట్, దుబాయ్, మస్కెట్ అనేక దేశాలకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుడు అందరికీ ద్వారాలు తెరుచునుగాక. గత వారంలో మన గుండె బొగల పెద్ద కాపు గారు అనసీమ గారు వారి కుమారుడు ఆనందరాజు గారు మరి సౌదీ నుంచి వారి గృహానికి వచ్చారు. మరలా వారు 2 రోజులుండి వారు మరి సౌదీ క్షేమంగా చేరారు. వారికి అనుగ్రహించిన చంటి బిడ్డను వారికి ఇచ్చిన 2 కుమార్తెలను కూడా దేవుడు కాపాడాలని, వారి ఉద్యోగంలో తోడైలు ఉండాలని కూడా ప్రార్థన చేయండి. అలాగే ఆనందరాజు గారు దేవుని సేవార్థమై మరి పెద్దకాపు గారి కుటుంబం 10,000 రూపాయలు కానుకిచ్చారు. దేవుడు వారిని, వారి కుటుంబంను, వారి ఉద్యోగాలను, బిడ్డలను అత్యధికంగా ఆశీర్వదించునుగాక. మరి పెద్దకాపు గారు గృహం పైన కూడా త్వరగా పూర్తవ్వాలని కూడా ప్రార్థన చేయండి. మీరందరూ కూడా ఎగ్జామ్స్ రాసే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు. ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్స్ చాలామంది రాస్తున్నారు. అలాగే 10th క్లాస్ ఐసిఐసి సిలబస్ మరి మా పాప జాయ్సీ రాస్తూ ఉన్నారు. ఈ మార్చి నెల 18 తారీఖు నుంచి 10th క్లాస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ జరుగుతాయి. కాబట్టి వాళ్ళు ఎగ్జామ్స్ కొరకు ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, అలాగే ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా ప్రభు సహాయం చేసి మరి అందరినీ కూడా చంటి బిడ్డలు కూడా ఎల్కేజీ నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారందరికీ దేవుడు జ్ఞాపశక్తి ఇచ్చి మంచి మార్కులు దేవుడు అనుగ్రహించును కాక. వచ్చే ఆదివారం మరి మార్చి నెల మొదటి ఆదివారము ఆరాధన, రాత్రి భోజన సంస్కార ఆరాధన ఉంటుంది. ప్రతి నెల మరి ఎడ్ల గాబ్రియల్ గారు వారి కుమారుడు సుమన్ మరి వారు ప్రభునందు ఉన్నప్పటికీ కూడా వారు రాత్రి భోజన సంస్కార ఆరాధనకు రొట్టె ద్రాక్షరసం తీసుకొని వస్తున్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించునుగాక. అలాగే మరి సువర్ణలత కోసం వీసా కొరకు ప్రార్థించినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో వీసా పడడానికి ప్రభు కృప చూపారు. మరి అందరి పట్ల దేవుడు గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.
వచ్చే ఆదివారం ఎవరైతే ప్రేమ విందు ఏర్పాటు చేయాలనుకుంటున్నారో మాకు తెలియజేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే మార్చి నెలలో మరి ఈస్టర్ ఆరాధన ఉంటుంది. మరి అప్పుడు కూడా ఎవరైనా ప్రేమ విందు అరేంజ్ చేయాలనుకున్న వాళ్ళు ముందుగా మాకు తెలియజేయాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మనందరినీ కూడా లైవ్లో ఉన్న బిడ్డలను, సకల పరిశుద్ధులను దేవుడు దీవించి విదేశంలో స్వదేశంలో ఉన్న మన బిడ్డలను ఆశీర్వదించి కాపాడును గాక. ఈ సమయంలో సువర్ణ జ్యోతి వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుచుండగా చందా స్వీకరించబడదు. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. పాట పాడుచుండగా చందా స్వీకరించబడుతుంది. నీ కృపతో నింపిన నా జీవితం మహోన్నత సేవకే అంకితం. నా ఊహకు అందని నీ త్యాగమే నన్ను నీలో స్థిరపరచెను. సరిహద్దులు లేని శాశ్వత ప్రేమ నాపై చూపావు. అవధులు లేని ఆనందము అనుదినము స్తుతి పాడెద. సరిహద్దులు లేని శాశ్వత ప్రేమను నాపై చూపావు. అవధులు లేని ఆనందముతో అనుదినము స్తుతి పాడెద. నీ కృపతో నింపిన నా జీవితం మహోన్నత సేవకే అంకితం. భగవంతుని నీ త్యాగమే నన్ను నీలో స్థిరపరచెను.
చెప్పినట్లు జీవించుటయే నీదు చిత్తము. నీతిమంతులమై మౌవ వేయుదము నీదు సన్నిధిలో. నా స్తుతి మాలిక నీవేనయ్యా, నీ సిలువ నీడలు దాచుమయా. నా స్తుతి మాలిక నీవేనయ్యా, నీ సిలువ నీడలు దాచుమయా. కృపతో నింపిన నా జీవితం మహోన్నత సేవకే అంకితం. నా ఊహకు అందని నీ త్యాగమే నన్ను నీలో స్థిరపరచెను. అందని శిఖరముపై నన్ను నిలుపుటకు యాగమైతివి. ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై. అందని శిఖరముపై నన్ను నిలుపుటకు యాగమైతివి. ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై. నా ప్రతి ఆశ సీయోనుకే, నీ ఆలోచనతో నడుపుమయా. నా ప్రతి ఆశ సీయోనుకే, నీ ఆలోచనతో నడుపుమయా. నా జీవితం మహోన్నత సేవకే అంకితం. నా ఊహకు అందని నీ త్యాగమే నన్ను నీలో స్థిరపరచెను. సరిహద్దులు లేని శాశ్వత ప్రేమ నాపై చూపావు. అవధులు లేని ఆనందముతో అనుదినము స్తుతి పాడెద. సరిహద్దులు లేని శాశ్వత ప్రేమను నాపై చూపావు. అవధులు లేని ఆనందముతో అనుదినము స్తుతి పాడెద. నీ కృపతో నింపిన నా జీవితం మహోన్నత సేవకే అంకితం. నా ఊహకు అందని నీ త్యాగమే నన్ను నీలో స్థిరపరచెను. నీ కృపతో నింపిన నా జీవితం మహోన్నత సేవకే అంకితం. నా ఊహకు అందని నీ త్యాగమే నన్ను నీలో స్థిరపరచెను. హల్లెలూయా. చక్కని గీతాన్ని పాడిన సువర్ణ జ్యోతిని దేవుడు అత్యధికంగా దీవించునుగా. ప్రార్థన చేసుకుందండి. మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ ఆరాధన మొదటి నుండి చివరి వరకు కూడా ఎంతో ఆశ్చర్యకరంగా దీవెనకరంగా మీరు జరిగించిన విధానం బట్టి మీకు వందనాలు. మీ సేవను ప్రేమించిన ఈ బిడ్డలు ప్రభా ధారాళంగా కాన్పులేశారు. అందరినీ కూడా అత్యధికంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా వారికి ప్రతిఫలం దాయిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారికి ప్రభా మీరు ఇచ్చిన ప్రభా మరి పాడి పంటలు, కొబ్బరి చెట్లు, సమస్త ఫల వృక్షములు కూడా 100 రెట్లు ఫలింపచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. అలాగే ప్రభా నీకు స్తోత్రం. అలాగే ప్రభా నీ బిడ్డలు నీ సేవకులకు ప్రభా మరి అనేక విధాలుగా సహకరిస్తూ ఉన్నారు దేవా, నీకు స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా మరి గుండెబోగులు ప్రభా ఆనందరాజు గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆయన ప్రభా విదేశం నుండి ప్రభా క్షేమంగా రావడానికి తల్లిదండ్రులతో 2 రోజులు గడిపి మరలా క్షేమంగా వెళ్ళటానికి కూడా మీ కృప చూపారు.
వారిచ్చిన కానుకను కూడా మీరు దీవించి ఆశీర్వదించి 100 రెట్లు ప్రతిఫలం వారికి దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా అనేక విధాలుగా ఇంకా అనేకులు ప్రభా మరి ఇంకా అనేక పనుల కొరకు ప్రభా ఇవ్వటానికి పనులన్నీ కూడా జరగటానికి కూడా మీరు సహాయం ఇచ్చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. అలాగే ప్రభా నీకు స్తోత్రం. మా సంఘానికి చెందిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు అత్యధికంగా ఆశీర్వదించి వర్ధిల్లింపచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. అలాగే అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాము. నూతన ఆరోగ్యం నూతన బలంతో వారందరినీ కూడా సిద్ధపరచమని అడుగుతున్నాం దేవా నీకు స్తోత్రం. అలాగే ప్రభా నాగేశ్వరరావు గారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఆయనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం దేవా. అలాగే ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మరి ప్రతి వారి అవసరాలు కూడా మీరు తీర్చమని అడుగుతున్నాం దేవా. అలాగే ప్రభా రత్న కుమారి సాక్ష్యం చెప్పిన విధంగా వారి మరిది గారిని కూడా మరి సంపూర్ణ స్వస్థత ఇచ్చి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి కాపాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. అలాగే ప్రభా ఇంకా మాకు తెలియకుండా అనేక మంది బలహీనతగా ఉన్నారు. వారందరినీ కూడా మీరు బలపరిచి ఆరోగ్యపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. అలాగే ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. జయమ్మ గారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని ఓదార్చమని ధైర్యపరచమని ప్రభా ఆదరించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా ఇంకా అనేక మంది బిడ్డలు ప్రభా మరి పిలుచుకున్నారు. వారి కుటుంబాలకు కూడా ఓదార్పు ధైర్యం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. అలాగే ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి మా సంఘ బిడ్డలు ప్రభా గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. వారందరితో కూడా మరి మీ సన్నిధి ఉంచండి. మీ మరి క్షేమం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే రమేష్ గారు కూడా క్షేమంగా వెళ్ళటానికి మరి మంచి ప్రయాణం ఇచ్చారు. ప్రభా నీకు స్తోత్రం. అలాగే ప్రభా నీకు స్తోత్రం. చంద్రమణి గారు అల్లుడి గారు కూడా మరి క్షేమంగా ప్రభా వారు కూడా వెళ్ళారు. వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలాగే ప్రభా నీకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశంలో బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృప మీ కాపుదల వారికి దాయిత్యం నడుచున్నాం. మా సంఘ బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభా మరి మీ యొక్క కృపాక్షేమాలు వారితో ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. ఇంకా ఎవరికి ఏ ప్రార్థన అవసరం ఉందో మీకు తెలుసు ప్రభా. వారి యొక్క మరి అవసరాలన్నీ కూడా మీరే తీర్చమని మీ సన్నిధిలో మరి ప్రార్థిస్తూ ఉన్నాం దేవా నీ స్తోత్రం. అలాగే ప్రభా నీకు స్తోత్రం. అందరినీ కూడా మరి మీ చేతులకి అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయము సహవాసము ఆశీర్వాదము కూడిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువును దీవించునుగాక.